అందరికీ నమస్కారం. ఏఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. సో ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని డాక్ ఇంపార్టెంట్ చార్ట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఇది మేము తెలుగు వీడియో సిరీస్ చార్ట్స్ ది కంటిన్యూస్ గా రన్ చేస్తున్నాం. ఇందులో ఏంటంటే ఈ పవర్ బిలో అయితే ఎన్నైతే చార్ట్స్ ఉన్నాయో ప్రతి ఒక్క చార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈ సిరీస్ లో భాగంగా ఇప్పుడు దాకా మనము ఈ కాలం చార్ట్, అదేవిధంగా స్టాక్డ్ కాలం చార్ట్, స్టాక్డ్ బార్ చార్ట్, క్లస్టర్డ్ కాలము, క్లస్టర్డ్ బారు, అదేవిధంగా పై డోనట్ చార్ట్ గురించి తెలుసుకున్నాం. సో ఈ రోజు మనం ఇంకొక వేరే చార్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. సో ఆ చార్ట్ తెలుసుకోకుంటే ముందంటే ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏంటో చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే సమ్ ఆఫ్ సేల్స్ బై రీజన్. ఇక్కడ ఏమవుతుందంటే ఈ సేల్స్ అనేది రీజియన్ వైజ్ గా స్కాటర్ అవుతుంది. సో ఇది మనం పర్సంటేజ్ లో చూపించాం. ఈ పర్సంటేజ్ అనేది ఏదైతే ఉందో ఇది టోటల్ యాడ్ చేస్తే మనకి 100% వస్తుంది. అంటే ఇక్కడ బ్రేక్ డౌన్ అనేది రీజియన్ వైజ్ 100% కి బ్రేక్ డౌన్ అనేది జరుగుతుంది. సేమ్ డోనట్ చార్ట్ లో కూడా అలాగే. సో ఇప్పుడు ఇక్కడ రిక్వైర్మెంట్ లో కనుక వెళ్తే రీజియన్ లో మనకి 4 రీజన్స్ ఉన్నాయి. ఓకేనా, ఈ వెస్ట్, ఈస్ట్, సౌత్, సెంట్రల్. ఓకే, సో అదే విధంగా ఇక్కడ కూడా సేల్స్ బై సెగ్మెంట్ 3 సెగ్మెంట్ గా రీచ్ అవుతుంది. ఈ 18.95, 30, 50 మనం టోటల్ చేస్తే మనకి 100% వస్తుంది. ఈ వాల్యూ కూడా మనం టోటల్ చేస్తే మనకి 2.27 మిలియన్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేద్దామంటే నేను కేటగిరీని డీటెయిల్స్ లో డ్రాగ్ చేశాను. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా కేటగిరీని డీటెయిల్స్ లో డ్రాగ్ చేశాను. సో ఇక్కడ డ్రాగ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు సమ్ ఆఫ్ సేల్స్ బై రీజన్ అండ్ కేటగిరీ, అంటే ఈ వెస్ట్ రీజన్ లో ఫర్నిచర్ సేల్స్ ఇంత, ఆఫీస్ సప్లైస్ సేల్స్ ఇంత, టెక్నాలజీ సేల్స్ ఇంత. అదేవిధంగా ఈస్ట్ రీజియన్ లో ఈ ఫర్నిచర్ ఇంత, ఆఫీస్ సప్లైస్ ఇంత, టెక్నాలజీ ఇంత. అంటే ఇక్కడ కూడా ఓవరాల్ గా 100% కి క్యాలిక్యులేట్ అవుతుంది. బట్ ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏంటైతే ఏదైతే సపోజ్ వెస్ట్ సేల్స్ ఉన్నాయో, వెస్ట్ సేల్స్ ఏదైతే ఉందో ఇక్కడ 11.14, 9.74, 10.67 ఇది ఈక్వల్ గా రావాలి. నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ గమనించినట్లయితే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ 1 మిలియన్ సేల్, ఫర్నిచర్, ఆఫీస్ సప్లైస్, టెక్నాలజీ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఉందో ఆ పర్సంటేజ్ అనేది పర్సంటేజ్ ఈక్వల్ టు 100% రిక్వైర్మెంట్. పర్సంటేజ్ అనేది 100% రావాలి. సో ఈ చార్ట్లో మనకి అది పాసిబిలిటీ కాదు. సో ఎలాగా నెక్స్ట్ ఏంటి? సో నెక్స్ట్ ఏం చేద్దామంటే కొత్త పేజ్కి వెళ్ళేసి ఇక్కడ ఒక చార్ట్ తీసుకోండి. సేమ్ ఇది మీరు ఇంతకుముందు చూసినట్టు స్టాక్డ్ కాలం చార్ట్. ఇంతకుముందు ఏదైతే మనం ఇక్కడ చూసామో స్టాక్డ్ కాలం చార్ట్. సో ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తానంటే సేమ్ అదే విధంగా ఇక్కడ ఏమున్నాయి మనకి రీజియన్, సమ్ ఆఫ్ సేల్స్, కేటగిరీ. సో ఎక్స్ యాక్సిస్ రీజియన్, ఇక్కడ వచ్చేసి సేల్స్, దాని తర్వాత లెజెండ్లో వచ్చేసి కేటగిరీ. ఇక్కడ మనకి కేటగిరీ. ఓకే, ఇది క్లియర్. ఇక్కడ సేమ్ నేనేం చేస్తానంటే ఈ ఫార్మెట్ పెయింటర్ అనేది అప్లై చేస్తాను. సో ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ ఇప్పుడు రెండు పక్క పక్కన పెట్టి మీకు కంపారిజన్ చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే సిచ్యువేషన్ సేమ్. ఇప్పుడు మనకి ఇక్కడ వెస్ట్ రీజియన్లో ఈ వెస్ట్ రీజియన్ ఏదైతే సేల్స్ ఉందో ఇక్కడేంటి మనకి 11.14, 9.74, 10.67. బట్ ఇక్కడ 35.31, 30.87, 33.82. అంటే ఇది ఎలాగా చేస్తుంది, ఇది ఎలా చేస్తుంది? సో దానికి ఇది ఎలా చేస్తుందంటే మీకు ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తానంటే ఒక కార్డ్ తీసుకుంటాను. కార్డ్లో తీసుకుని టోటల్ సేల్స్ డ్రాగ్ చేస్తాను. సేల్స్ డ్రాగ్ చేసేసి నేను దీని మీద ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిల్టర్ అప్లై చేస్తాను. దాని మీద రీజియన్ అనేది వెస్ట్ తీసుకుందాం. ఫస్ట్ రీజియన్ 715. సో ఈ 715 సేల్స్ ఏదైతే ఉందో ఈ 2.41 ప్లస్ 2.20, 2.5 ఈ 3 యాడ్ చేస్తే ఈ 715.46K సేల్స్ అని వస్తుంది. ఈ సేల్స్ ని ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే నేను ఒక క్యాలిక్యులేటర్ తీసుకుంటాను. క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి ఇప్పుడు నేను 2.41 ప్లస్ నేను ఒక పని చేస్తాను. ఇక్కడ వాల్యూస్ కూడా టర్న్ అని చేద్దాం. ఇక్కడికి వెళ్ళేసి మనము డేటా లేబుల్స్లో పర్సంటేజ్ ఆఫ్ టోటల్, కస్టమ్ పర్సంటేజ్ ఆఫ్ టోటల్. సో నేను ఒక పని చేస్తాను. ఇక్కడ దాని వాల్యూ చూడటానికి మన నార్మల్ ఇది తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే దీన్ని మనం మిలియన్స్ లోకి చేంజ్ చేద్దాం. కాల్ అవుట్ వాల్యూ ఇక్కడికి వెళ్ళేసి సమ్ ఆఫ్ సేల్స్ మిలియన్స్ లో చెక్ చేసా. సో 0.72. ఇప్పుడు క్యాలిక్యులేటర్ తీసుకొని ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తుందంటే 0.24 డివైడెడ్ బై 0.72
అంటే ఎంత 3.68 ఇంటూ 100 అంటే 36 చూడండి 33.82 0.24 వెస్ట్. సో 0.72 డివైడెడ్ ఓకే ఇది 2.675 పడింది సారీ ఇక్కడ 0.24 డివైడెడ్ బై 0.72 33.33 ఇంటూ 100 చూడండి. ఇప్పుడు నేను ఇది డేటా లేబుల్స్ టర్న్ ఆన్ చేస్తాను. డేటా లేబుల్స్ ఓకే పర్సంటేజ్ ఆఫ్ టోటల్. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇప్పుడు క్యాలిక్యులేటర్లో చూసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా ఇది 33.33 అనేది వచ్చేసింది. సేమ్ అదే విధంగా 0.22 డివైడెడ్ బై 0.72 30.55 30.87. సో అదే ఫ్రాక్షన్ సంథింగ్ ఉంటుంది మనకి అది అనేసి మనకి వచ్చేసింది. ఓకే సో ఈ విధంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది ఈ ఏదైతే ఇంతకుముందు మనం చూసింది స్టాక్డ్ ఈ స్టాక్ లో టోటల్ వాల్యూ ఎంత 0.72 డివైడెడ్ బై ఇది 0.72 డివైడెడ్ బై ఇది 0.72 డివైడెడ్ బై ఇది ఈ విధంగా ఇది క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఇది తీసేసి మన డోనట్ చార్ట్ తీసుకొస్తాను. ఇక్కడ డోనట్ చార్ట్ ఏం చేస్తుందంటే డోనట్ చార్ట్ ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో 2.25 డివైడెడ్ బై టోటల్ వాల్యూ అంటే ఇక్కడ నేను ఫిల్టర్ తీసేసి మీకు చూపిస్తే ఇది కాపీ చేసి ఇది ఇక్కడ ఏదైతే ఉందో 0.25 డివైడ్ బై 2.27 ఒకసారి చెక్ చేద్దాం. 0.25 డివైడెడ్ బై 2.27 11.01 అంటే ఈ సంథింగ్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి కరెక్ట్ ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది. సో ఇక్కడ ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేస్తుంది పై చార్ట్లో, బట్ ఇక్కడ వచ్చేసి స్టాక్స్ వైజ్ క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఇప్పుడు సపోజ్ మనకి క్లయింట్ నాకు ఇలా వెస్ట్ వైజ్ లేదా ఈస్ట్ వైజ్ కావాలి అని అడిగినప్పుడు సింపుల్గా మనం ఈ 100% స్టాక్డ్ కాలం చార్ట్ అనేది మనం వాడచ్చు. సేమ్ అదేవిధంగా మనం ఇప్పుడు ఇంకొక చార్ట్ ఏదైతే ఉందో సేమ్ 100% బార్ చార్ట్ ఇదేం లేదు జస్ట్ సేమ్ ఇప్పుడు ఏదైతే ఉందో దీన్ని కాపీ తీసుకొని దీనికి జస్ట్ దీన్ని ఇలా చేంజ్ చేయండి. రిప్రజెంటేషన్ చేంజ్ అవుతుంది, మిగిలింది మొత్తం సేమ్ టు సేమ్, రిప్రజెంటేషన్ మాత్రమే చేంజ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం తీసుకున్నాము సేల్స్ బై సెగ్మెంట్ అండ్ కేటగిరీ. సో ఇక్కడ ఇది తీసేసి సెగ్మెంట్ డ్రాగ్ చేద్దాం. ఇక్కడ సెగ్మెంట్ డ్రాగ్ చేస్తే ఇప్పుడు కన్జ్యూమర్లో ఇంత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఇది కనుక నేను తీసుకొచ్చినట్లయితే ఇక్కడికి మీరు సో ఇక్కడ మనకి కన్జ్యూమర్లో ఇంత ఇప్పుడు మనకి ఏది కన్జ్యూమర్లో ఇక్కడ 17.25 16.05 బట్ ఇక్కడ ఏంది ఈ టోటల్ వాల్యూ ఎంత అయితే ఉందో కన్జ్యూమర్ది ఆ వాల్యూ ఈ వాల్యూ డివైడెడ్ బై టోటల్ వాల్యూ ఈ వాల్యూ డివైడెడ్ బై టోటల్ వాల్యూ ఈ వాల్యూ డివైడెడ్ బై ఈ స్టాక్డ్ బార్ ఏదైతే ఉందో 100%. సో అందుకని ఇక్కడ మీరు డిఫరెన్స్ ఏం గమనించాలంటే ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే సో దీన్ని నేను నార్మల్గా ఇక్కడ చూడండి ఇక్కడ నేను సింపుల్గా మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే ఇది ఫుల్ లేదు, ఇక్కడ చూడండి ప్రతి ఒక్కటి 100% టచ్ అయింది ప్లస్ మనకి వై యాక్సిస్ లో పర్సంటేజ్ రూపంలో ఉంది. బట్ ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే నార్మల్ హోల్ నంబర్లో ఉంది మిలియన్స్ ట్రిలియన్స్, ఇది కూడా చూడండి పర్సంటేజ్. సో అందుకనే ఇక్కడ ఆన్ హోల్డ్ చేసి దీని పేరు వచ్చేసి 100% స్టాక్డ్ కాలమ్ చార్ట్ ఆర్ 100% బార్ చార్ట్. సో ఇది మనకి పర్సంటేజ్ అనేది ఈ విధంగా మనకి స్టాక్స్ వైజ్ క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ సెక్షన్ వచ్చేసి మనకి 100% స్టాక్డ్ బార్ చార్ట్ సేమ్ 100% స్టాక్డ్ కాలమ్ చార్ట్. సో ఇది ఇప్పుడు ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే ఈక్వలెంట్ ఈ విధంగా కావాలి నాకు 100%కి ఈస్ట్లోను వెస్ట్లోను సౌత్లోను సెంట్రల్లోను. సో దాని ప్రకారం ఇక్కడ మనం ఏం చేసాము ఇది మనకి ఆ రిక్వైర్మెంట్ అనేది పై చార్ట్ ద్వారా మనం చేయలేము. పై చార్ట్ అనేది ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేస్తుంది. బట్ 100% స్టాక్డ్ కాలము లేదా 100% బార్ చార్ట్ వచ్చేసి మనకి అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది స్టాక్డ్ వైజ్ ఈ స్టాక్ వైజ్ ఈ స్టాక్ వైజ్ ఈ స్టాక్ వైజ్. అలాగే మీకు ఇక్కడ డిఫరెంట్ ఫార్మేటింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫార్మేటింగ్ ఆప్షన్స్లోకి వెళ్తే మీరు రిబ్బన్స్ కూడా టర్న్ ఆన్ చేయొచ్చు. చూడండి రిబ్బన్స్ ఆ రిబ్బన్ కలర్ మీరు కావాలనుకుంటే మ్యాచింగ్ కలర్ పెట్టేశారు. ఇక్కడ స్పేస్ బిట్వీన్ ద రిబ్బన్స్ అడ్జస్ట్ చేస్తే స్పేస్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సేమ్ అదే విధంగా ఇక్కడ ఇంకా ట్రాన్స్పరెన్సీ కావాలంటే పెంచుకోవచ్చు, ట్రాన్స్పరెన్సీ కావాలంటే తగ్గించుకోవచ్చు. సేమ్ ఇక్కడ కూడా కనుక మీరు గమనించినట్లయితే దీనికి కూడా రిబ్బన్స్ యాక్చువల్గా ఇవి ఒకప్పుడు లేవు, ఇప్పుడు వచ్చిన ఆప్షన్స్ ఇవన్నీ పవర్ బిఐలో రీసెంట్గా ఒక 1 year క్రితం మనకు వచ్చిన ఆప్షన్స్. ఈ విధంగా మీకు రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. లేదు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నా బార్స్ ఏదైతే ఉన్నాయో కలర్స్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్నిచర్ ఏదైతే ఉందో
ఫర్నిచర్కి ఒక కలర్, సపోజ్ ఇది ఈ కలర్. అదేవిధంగా ఆఫీస్ సప్లైస్కి సమ్ ఈ కలర్. అదేవిధంగా టెక్నాలజీకి సంథింగ్ ఈ కలర్. ఈ విధంగా మనం కలర్ అనేది కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చాలా ఫార్మేటింగ్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. ఈ ఫార్మేటింగ్ ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేయండి మీరు. ఇప్పుడు సపోజ్ ఇక్కడ డేటా లేబుల్స్తో పాటు ఇక్కడ నేను వాల్యూ కూడా చూడాలనుకుంటున్నాను. వాల్యూ కూడా చూడాలనుకుంటే ఇక్కడ మీరు డేటా లేబుల్స్లో ఇక్కడ మనకి ఆల్రెడీ ఇక్కడ ఉంది డీటెయిల్ లేబుల్లో పర్సంటేజ్ ఆఫ్ గ్రాండ్ టోటల్. లేదు నాకు పర్సంటేజ్ ఆఫ్ గ్రాండ్ టోటల్ అవసరం లేదు, ఇంకొకటి కావాలనుకున్నప్పుడు మీరు ఇక్కడ దాన్ని కస్టమ్ చేసుకోవచ్చు. ఇక్కడ కస్టమ్ చేసుకుని ఫర్ ఎగ్జాంపుల్ నాకు సేల్సే కావాలి ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ మనం న్యూమరిక్ వాల్యూలో సేల్స్ అనేది చూసుకోవచ్చు. బట్ ఈ చార్ట్ యొక్క ఇంటెన్షన్ అది కాదు కాబట్టి మనం పర్సంటేజ్ ఆఫ్ గ్రాండ్ టోటలే చూద్దాము ఇక్కడ. సో ఈ విధంగా మనం ఏంటంటే ఇక్కడ మనం చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. చాలా మనకి ఫార్మేటింగ్ ఆప్షన్స్ అనేవి ఉన్నవి. సో ఇది ఇవాల్టి ఈ వీడియో గురించి 100% స్టాక్డ్ బార్, 100% స్టాక్డ్ కాలమ్ చార్ట్ గురించి. ఈ వీడియోని మీరు లైక్, షేర్, కామెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.